హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. మన ఛానల్లో కూడా దానిపైన అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి ఎడిటింగ్ విండో అనేది ఓపెన్ కావడం అయితే జరిగింది. 3 days అయితే యాక్టివ్లో ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవాలి లేదా అప్డేట్ చేసుకోవాలని అనుకున్న వారైతే తప్పకుండా ఇక్కడ మీరు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లై ఆన్లైన్ అనేది కదా, దాని దగ్గర ఉన్న ప్లస్ ఐకాన్ పైన, ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు పక్కన ఎడిట్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మీరైతే క్లిక్ చేసుకొని మీ అప్లికేషన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీ దగ్గర అయితే ఉంటే కనుక సరిపోతుంది. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ కూడా మీరైతే ట్రాక్ అయితే చేసుకోవచ్చు అండి. సో మనల్ని చాలామంది అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే కనుక, పోస్టల్ డీటెయిల్స్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము, అన్ని ప్రాపర్గా ఉన్నాయి, బట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో కూడా చెప్పాను. సో అయినా కూడా చాలామంది అయితే మనల్ని అయితే అడగడం అయితే జరిగింది పర్సనల్గా కూడా. సో దాని గురించి మనం మాట్లాడితే కనుక, ఇప్పుడు ఫైనల్ డేట్ వచ్చేసి March 3 అయితే ఉంటే 3 నుంచి 15 లేదా 18 days మధ్యలో, ఈ 15, 16, 17, 18 ఈ 18 days మధ్యలో అయితే తప్పకుండా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అంటే March 18 నుంచి 2021 వరకు అయితే మీరైతే అనుకోండి. ఈ 3-4 daysలలో March 18, 19, 20, 21 ఈ డేట్స్లలో తప్పకుండా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత 10 daysకి నేను ముందు నుంచి చెప్పాను, 10 days తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి కావాలో వీడియోలో కూడా చెప్పడమే జరిగింది. ముందుగా మీ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, మీ 10th మెమో, మీకు టెక్నాలజీ పైన అంటే ఇది మన సిస్టమ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదొకటి. అండ్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ అయితే మిమ్మల్ని అయితే అడుగుతారు. సో వీటిని అయితే జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఎవరైతే వేరే స్టేట్స్కి అయితే పెట్టుకున్నారో వారు కూడా మంచిగా రెడీగా ఉండండి. తక్కువ పర్సెంటేజ్ అంటే 85 to 100 మధ్యలో ఉన్నవారు కూడా అయితే వీటిని అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో చెప్పలేం ఎవరికి రావచ్చు, ఎవరికి రాలేదు అని ఎవరు కూడా పర్ఫెక్ట్గా అయితే చెప్పలేరు. దీనిపైన కొన్ని క్రైటీరియాస్ అయితే ఉంటాయి. మేజర్గా వచ్చేసి పర్సంటేజ్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన ఏజ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో ఎక్కువగా ఏజ్ కూడా చూసారు కాబట్టి. సో మీరైతే రెడీగా ఉండండి, అందరూ తప్పకుండా చెక్ చేసుకోండి గైస్. సో ఇది చాలా తొందరగా అయితే మెరిట్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎక్కువ డిలే అయితే ఉండదు. ఇలా 6 మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ అవుతాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ 15 to 18 days తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మళ్ళీ థర్డ్ లిస్ట్, ఇలా అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.